మహాదేవ శ్రీమాత్రే నమః. కన్యా రాశి వారికి మరి ఈ జూలై నెలలో ఈ యొక్క రాశి ఏ విధంగా ముందుకు వెళ్ళబోతున్నది, మరి నన్ను ఇష్టపడేటువంటి వారు కానీ నాకు చెడుగా కామెంట్ పెట్టేవారు అందరికీ కూడా అమ్మవారి యొక్క శుభ ఆశీస్సులు, కాళీమాత మిమ్మల్ని ఎప్పుడు అనుగ్రహించాలని మనస్ఫూర్తిగా కూడా కోరుకుంటూ, మరి ఈ కన్యా రాశిలో ఉండేటువంటి వారు, జన్మించినటువంటి వారు, కన్యా లగ్నం కానీ కన్యా రాశి వారు కావచ్చు, విపరీతంగా ఎక్కువగా కూడా చార్టెడ్ అకౌంట్ కానీ, కన్స్ట్రక్షన్ కానీ, సివిల్ ఇంజనీర్ కానీ, లేదా ఏమైనా రచనలు రాయడం కానీ, పాటలు రాయడం కానీ, కవిత్వం వైపు కావచ్చును, ఇలాంటివి కొన్ని విషయాలపై కొంత ఆసక్తి అధికంగా ఉండడం, లేదా డాక్టర్ రిలేటెడ్ కావచ్చును, ఎంబీబీఎస్ కానీ ఇలాంటివి బాగుంటుంది. అధికంగా డబ్బులను ఎక్కువగా చూస్తారు. అంటే ఇటు పోతే ఇంత ఖర్చు అవుతుందా, అటు పోతే అంత ఖర్చు అవుతుందా అనేటువంటి లెక్కలు వేసుకునేటువంటి వారు. ఒక మాటలో చెప్పాలంటే కొంత నెగిటివ్ ఆలోచనలు కూడా ఉంటుంది, కొంత స్పిరిచువల్ భక్తి కూడా అధికంగా ఉంది. ఓకే డన్. ఏదేమైనప్పటికీ కూడా ఎంత కష్టపడినా కూడా ఫలితం కల్పించని సందర్భం కానీ, ఎవరో మిమ్మల్ని మోసం చేస్తున్నారు అనేటువంటి ఆలోచనలు కావచ్చును. తరచూ కొంత ఈ మధ్యలో ప్రమాదాలు జరుగుతున్నాయి, వీటిలో తప్పిన ప్రమాదాలు కూడా ఉన్నాయి. ఇంట్లో శుభకార్యాలు కొంత ఆలస్యం అయినవి 2025 ఆగస్టు తర్వాత జరిగింది. సంతానం విషయంలో కూడా కొంత ఆందోళన, చెడు స్నేహితుల వల్ల మీ యొక్క జీవిత దిశనే మారిపోయేటువంటి పరిస్థితి, ఉద్యోగంలో కుట్రలు ఎదుర్కోవడం కానీ, మీపై శత్రువులు ఎదుర్కోవడం కానీ రావడం కానీ, విపరీతమైనటువంటి బిజినెస్ సజావుగా సాగడం, జస్ట్ ఈ మధ్యలో ఏమైనా ఇబ్బందులు కూడా ఎదుర్కొన్నటువంటి దాఖలు, కాళ్ళకు దెబ్బలు, కాలేయం సమస్యలు, కాలుకు చేతికు దెబ్బలు తాకడం కానీ, కొంత అనారోగ్య సమస్యలు కానీ, ప్రదేశ మార్పులు చెందాలి అని అనుకునేటువంటి పరిస్థితులు కావచ్చును. అదేవిధంగా కొంతమేర నమ్మిన వారి నుండే మోసపూరితమైనటువంటి వాతావరణం కావచ్చును. అదేవిధంగా సొంత మీ దగ్గర వ్యక్తులే మిమ్మల్ని మోసం చేయడం కానీ, భూ సంబంధిత విషయాలలో ఇబ్బందులు ఎదుర్కోవడం కావచ్చును. ఇలాంటివి ఎన్నెన్నో కూడా ఇబ్బందులు ఎదుర్కొన్నటువంటి దాఖలాలు చాలా ఉన్నది. ఇంకా రాబోయే రోజులలో పెద్ద ఎత్తున నష్టము కూడా వాటిల్లే పరిస్థితి ఉంది. అది ఎలాంటి నష్టము అనేటువంటిది అది మీకు నాకే తెలుసు. చాలా జాగ్రత్తగా ఉండండి. మీ వ్యక్తిగత జాతకాన్ని ఓపెన్ చేస్తే మనం మాట్లాడతాం. సో నన్ను కలిసిన తర్వాత, నన్ను కలవక ముందు మీ జీవితం అద్భుతంగా మారుతుంది, ఇది సత్యం. సో కన్యా రాశి ఉద్యోగ వ్యాపార రంగాలలో పాత అవకాశాలు మళ్ళీ వస్తున్నాయి. ఉన్నతాధికారులతో కొంత అపార్థాలు రాకుండా చూసుకునేటువంటి ప్రయత్నం చేయండి. పెద్ద పై అధికారుల నుండి కొంత అపార్థాలు కావచ్చును, ఏమైనా చెడు విషయాలు కానీ, మీపై నెగిటివ్ గా సృష్టించడం కానీ, ఇలాంటివి కొన్ని విషయాల పట్ల మీరు జాగ్రత్తగా ఉండండి. అదేవిధంగా కొంతమేర క్రమశిక్షణతో పనిచేసే వారికి మంచి గుర్తింపు అనేటువంటిది లభిస్తుంది అని మరొక మాట చెబుతూ, అదేవిధంగా కన్యా రాశి వారికి దాంపత్య భాగస్వామ్య సంబంధాల్లో కొన్ని పరీక్షలు, అంటే మ్యారిటికల్ లైఫ్ లో ఒడిదుడుకులు, కొన్ని గొడవలు, లేదా కొత్త పరిచయాలు ఏర్పడడాలు, ఆ పరిచయాలు ఏర్పడినటువంటి వారు దూరం కావడాలు, ఈ విషయం కాస్త మీ ఇంట్లో తెలవడం కానీ, లేదా సీక్రెట్ విషయాలు బట్టబయలయ్యేటువంటి సందర్భాలు. సహనంతో వ్యవహరిస్తే మాత్రము సమస్యలు తగ్గుతున్నాయి అని చెప్పడం జరుగుతున్నది. ఇక అదే విధంగా కొంత గురు శుక్రుల కలయిక మీకు 12వ భావంలో ఉండడం ద్వారా కూడా కొంత జాగ్రత్తగా ఉండండి అని చెప్పడం జరుగుతున్నది. ఇక కన్యా రాశి ఇంకను కూడా లాభాలు, కొత్త పరిచయాలు, కోరికల నెరవేర్పు, స్నేహితుల ఓపికతో స్నేహితుల ఓపికలో కొంత జాగ్రత్త అని చెప్పడం జరుగుతుంది. స్నేహితుల ఓపిక అది మ్యారిటికల్ లైఫ్ లో కానీ, లేదా ఫ్రెండ్షిప్ విషయంలో కానీ కొంత జాగ్రత్తగా ఉండడం అవసరము అని చెప్పడం జరుగుతున్నది. సో
సో కన్యా రాశి వారికి అర్ధాష్టమ శని సంబంధిత కొన్ని సిమ్టమ్స్ అనేటువంటివి రాబోతున్నాయి. అర్ధాష్టమ శనికి సంబంధించినటువంటి సిమ్టమ్స్ మీకు రాబోతుంది. మరి ఈ సమయంలో కొంచెం జాగ్రత్త. విపరీతమైన నరఘోష నరబాధ మీపై ఉండబోతున్నది. నలుగురు చూపు మీపైన ఉండేటువంటి పరిస్థితి ఉన్నది. మరి ఏది ఏమైనప్పటికీ కూడా ఈ యొక్క కన్యా రాశి వారు మీ వ్యక్తిగత జాతక రీత్యా ఏం జరుగుతుంది, ఏం జరిగింది, ఏం జరగబోతున్నది, ఈ విషయాలకై తప్పకుండా నన్ను సంప్రదించండి. ఎందుకంటే మీ జీవితంలోకి ఎవరో కొత్త వ్యక్తి ఎంటర్ అయ్యారు. ఈ కొత్త వ్యక్తి ఎంటర్ అయినటువంటి వారు మిమ్మల్ని ఇబ్బందులు పెట్టచ్చు. స్థాన చలనాలు కావచ్చు, ప్రదేశ మార్పులు కావచ్చు, మిమ్మల్ని వాడుకొని వదిలేసే పరిస్థితి ఉంటుంది. ఈ టైంలో సినీ ఇండస్ట్రీలో ఉండేటువంటి వారు కొంత కమిట్మెంట్ రిలేటెడ్ ఇబ్బందులు ఎదుర్కొనే పరిస్థితి ఉంటుంది. పా, పి, పు, పే అక్షరాలతో పేర్లు మొదలయ్యేటువంటి వారు తస్మాత్ జాగ్రత్త. మీ వ్యక్తిగత జాతక రీత్యా నడిచే దశ అంతర్దశలు ఈ విధంగా ఉన్నాయి. నన్ను కలవండి, మీ జీవితాన్ని మార్చుకోండి. అది ఎలాంటి సమస్య అయినా వన్స్ నాతో మాట్లాడిన తర్వాత మీ జీవితంలో మార్పు అనేటువంటిది నేను చూపిస్తాను. ఇది అమ్మవారి ఇచ్చినటువంటి సమాధానంగా మీరు భావిస్తూ తప్పకుండా దత్తాత్రేయ స్వామి కృపా కటాక్షాలు మీపై ఎల్లవేళలా ఉండాలని, ఆ కాళీ అమ్మవారు అనుగ్రహం మీపై ఎల్లవేళలా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ తప్పకుండా కూడా మీ వ్యక్తిగత జాతక విషయాలకై చాలా మంది కాల్ చేస్తున్నారు, చాలా మంది అడుగుతూ ఉన్నారు. వారందరికీ చెప్తూ వస్తూ ఉన్నాను. వారందరూ మంచి బాటలోకి వెళ్తూ ఉన్నారు. సో మీరే కొంత ఆలస్యంగా ఉంటున్నారు. సో తెలుసుకోండి, మీ జీవితాన్ని మార్చుకోండి. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్, హిట్ టీవీ యాప్, ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.